ఈ రోగాల్లో వచ్చేటటువంటి వాళ్ళకి వీళ్ళిద్దరూ కష్టపడి కూలీతో వచ్చిన సంపాదనలతో మళ్ళీ వీళ్ళని ఆసుపత్రికి తీసుకెళ్లాలంటే నరకం కనిపిస్తుంది. దాంతో తిట్టడం, దూరంగా ఉంచడం, లేకపోతే సెటైర్లు వేయటం, అత్తమామల్ని వేధించే లేకపోతే అత్తమామల్ని విసుక్కునే కోడళ్ళు తమ పిల్లలకి అత్తమామల గురించి రాంగ్గా చెప్తూ ఉండేవాళ్ళు. ఆ పిల్లలు కూడా వీళ్ళ దగ్గరకు వచ్చి ఏమన్నా అడగాలన్నా ఒక నెగిటివిటీ ఉండేది. ఎప్పుడైతే ఈ పెన్షన్ డబ్బులు ఎక్కువ రావడం మిగిలిందో, 1000 నుంచి 2000 అయిందో, తమ చేతికి వచ్చిన డబ్బుల్లో కొంత కోడలకి ఒక 500, 1000 రూపాయలు చేతిలో పెట్టడం. అదే సందర్భంలో ఆ మనవళ్ళు మనవరాళ్ళు ఏదైనా కొనుక్కుంటానంటే రూపాయి ఇచ్చి కొనుక్కోమనేటప్పటికీ ఆ మనవళ్ళు మనవరాళ్ళకి ఈ తాత అంటే ప్రేమ వచ్చింది, తాతమామలంటే. అదే సందర్భంలో కోడలకు కూడా పర్లేదు, మనకు కొంత వెసులుబాటు వచ్చింది. ఇంకోటి, వీళ్ళిద్దరి పేరున బియ్యం కూడా ఇస్తున్నారు కదా, ఇప్పుడు ఉచిత బియ్యం ఇస్తున్నారు కదా. ఇవన్నీ కూడా కుటుంబంలో చాలా పెద్ద మార్పు తీసుకొచ్చింది. అంటే ప్రవర్తనలో ఆ అంటే సామాజిక భద్రత ఒక మనిషికే కుటుంబానికి మెయిన్లీ వృద్ధులకి సామాజిక భద్రత అద్భుతంగా వచ్చిందండి. ఇవాళ ఇంకొక ధైర్యం కూడా వచ్చింది. బాబు మళ్ళీ రెండోసారి వచ్చాక, లేదా ఈవెన్ మన 14-19లో వచ్చినప్పుడు కూడా చివరిలో ఈ అన్న క్యాంటీన్లు పెట్టారు కదా. ఈ పట్టణాల ప్రాంతంలో ఉన్నటువంటి వృద్ధులకి ఒకవేళ కోడలు ఇబ్బంది పెట్టినా లేదా ఇంట్లో తిండి చాలకపోయినా అక్కడికి వచ్చి 5 రూపాయలు ఇచ్చి తినేయగలుగుతున్నారు కదా.